హై వ్యూవర్స్. మన చిరంజీవిది గాడ్ ఫాదర్ సినిమాలు అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది. నేను రాజకీయానికి దూరం అయ్యాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదని అంటాడు. ఆ సినిమా వచ్చినటువంటి మూమెంట్లో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుండే, త్వరలో జనసేనలోకి రాబోతుండే రకరకాలుగా మాట్లాడారు. బట్ సినిమాలు అయ్యా అన్నట్టుగా చూపించారు, అయిపోయింది. ఐ థింక్ ఆ తర్వాత అనుకుంటా జగన్మోహన్ రెడ్డిని కలవటం, రాజమౌళిని, మన మహేష్ బాబుని, ప్రభాస్ని తీసుకెళ్ళి కల్పించడం, అండ్ ఇండస్ట్రీకి సంబంధించి మోహన్ బాబు లాంటి పెద్దోళ్ళు తమను తాము పెద్ద మనుషులు అనుకుంటూ ఉన్న నిజమైన పెద్ద మనుషులు అంటే ఇండస్ట్రీ మేలు కోరి 10 అడుగులు ముందుకేసేవాళ్ళు, 10 అడుగులు కిందకు దిగేవాళ్ళు అన్నట్టుగా చిరంజీవి ప్రూవ్ చేశారు. ఆ మూమెంట్లో చాలామంది ఇదేంటి చిరంజీవి గారు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని బ్రతిమలాడాలా, అలా బ్రతిమలాడించుకున్న తర్వాత ఆయన ఈ టికెట్ రేట్లు 5 రూపాయలు కాదులే, గతంలో ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంచడని చెప్పేసి అంటారా? సాగింది అట్లా. జగన్మోహన్ రెడ్డికి ఏం చేద్దాం, ఒక ఛాన్స్ అన్నందుకు అనుభవిస్తున్నాడులే అంతా అని చెప్పేసి అనుకున్నారు. ఇదిగో ఇప్పుడు అవకాశం వచ్చింది చిరంజీవికి. ఏ రకంగా పద్మవిభూషణ్ అవార్డు తీసుకోబోతున్న సందర్భంలో మన సినీ ఇండస్ట్రీ చెందిన వాళ్ళు, మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కలగలిపి ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి, ఆయనకి పద్మవిభూషణ్ వచ్చింది. మన చిరంజీవి గారు ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ అండ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ గారు ఎన్నో యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నారు. సో ఈయనకి పద్మవిభూషణ్ వచ్చింది. వీరికి పద్మవిభూషణ్ ఇచ్చిన మూమెంట్లో ఖచ్చితంగా మాట్లాడతారు కదా. అంటే ఇక్కడ పద్మవిభూషణ్ పురస్కారం ఇంకా రాలే, రాష్ట్రపతి మీద తీసుకుంటారు. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. అలా చిరంజీవి గారికి మాట్లాడమన్న సందర్భాలు మాట్లాడుతూ, ఇక్కడ పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, మేమంతా ఒక కుటుంబం, మా ఫ్యాన్స్ అని వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా మెగా ఫ్యాన్సే. వారు ఏపీలో తెలంగాణ ఓటర్లుగా ఉన్నారు. రేపటి రోజు వారు ఎవరిని ఎన్నుకోవాలి ఏంటనే దానికి ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయే మాటే వాళ్ళకి వేదవాకు ఒక శాసనట్టుగా ఫీల్ అవుతారు. అండ్ మోర్ ఇది నా ఫ్యామిలీ పెద్దగా చెప్తాను తప్ప వాళ్ళని డిమాండ్ చేయట్లేదు, ఆర్డర్ ఇవ్వట్లేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఒక మాట అన్నారు. ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు అసలు ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే, నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఇవే. ఒకనాడు రాజకీయాల్లో ఉన్నా, నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టా, ఆ తర్వాత కాంగ్రెస్లో మధ్య చేసిన, ఆ తర్వాత రాజ్యసభ ఎంపీకి ఎలక్ట్ అయ్యి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చేసిన, అండ్ ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను రాజకీయాల్లో ఉన్నా. ఆ తర్వాత నేను రామ్ రాజకీయం అని చెప్పేసి నేను సినిమాల్లోకి వెళ్ళిపోయి నా సినిమా నేను చేసుకుంటూ ఉన్నా. కారణం ఏంటి? ఈరోజు ఉన్నటువంటి కొంతమంది వారు ఏ స్థాయిలో ఉన్నారు ఏంటన్నది కూడా మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అనిపిస్తూ ఉన్నాయి, జుగుప్స కలిగిస్తూ ఉన్నాయి. నువ్వు రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే నీ పాలసీస్ ఏంటి చెప్పాలి. ఒకవేళ నువ్వు ఆల్రెడీ అధికారంలో ఉంటే నువ్వేం చేసావో చెప్పాలి. లేదు ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టు. నువ్వు అధికారంలోకి వస్తే ఏం చేస్తావు మేలు అది చెప్పు, అంతే తప్ప వ్యక్తిగత విషయాలు మాట్లాడడం ఏంటి? అది రాజకీయమా? ఇలా ఎవరైతే వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని ఇంటికి పంపేసేయండి, వారిని మీరు ఎన్నుకోవద్దు, అటువంటి వారు రాజకీయాలు ఉంటారని అనర్హులు అని చెప్పేసి అన్నాడు. ఇది డైరెక్ట్గా ఎవరికి తెలియదో మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డికేనా, వైసీపీ నాయకులకేనా, రోజా, ఆ తర్వాత వైసీపీ మిగతా ఎవరైతే మొత్తం వాళ్ళకేనా? వాళ్ళు ఎప్పుడు చేసేది ఇదే కదా. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుని మీతో సలహాలు ఇస్తున్నాడా? పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటే మన ఇంట్లో ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఎప్పుడు చూడు ఇవే మాటలు. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి సందర్భంలో అతను ఎలా ఉన్నాడు, అండ్ ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత లేదని మరో కలిసి ట్రావెల్ చేయాలని చెప్పి అసలు ఎన్నాళ్ళు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత విడాకులు ఎలా అయింది, మొత్తం కూడా అఫీషియల్ వేలోనే. ఆ తర్వాత రేణు దేశాయ్తో సహజీవనం చేసిన, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న, ఆ తర్వాత డివోర్స్ అన్న వేలో కూడా ఆమెకి ఇవ్వాల్సిన మొత్తం కూడా ప్రొఫెషనల్ వేలో ఇచ్చిన, లీగల్ వేలో ఇచ్చిన, ఆ తర్వాత పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలకి బాధ్యత మొత్తం ఈయన తీసుకుంటే ఎలా ఉన్నాడు ఏంటి, అండ్ ఆ పిల్లలు కూడా మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎలా వస్తారేంటి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా లీగల్గా అన్నీ కూడా ధర్మబద్ధంగా జరిగినటువంటివి. అండ్ వ్యక్తిగతమైన విషయాలు ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉండిద్ది. కానీ ఒక చిరంజీవి కానీ, ఒక చంద్రబాబు కానీ, ఒక పవన్ కళ్యాణ్ కానీ
ఏ రోజు కూడా అవతల వారి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క పర్సనల్ విషయాలు ఏ రోజు బయటకు తీయలే. అనేది పద్ధతి కూడా కాదని వాళ్ళే అంటారు. కానీ ఈ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఓరి దేవుడా నీచంగా రోత బుట్టే విధంగా గల్లీస్థానంగా చీ అనిపించేలాగా చంద్రబాబు సత్యమణి ఆమె మీద అంటరాని మాట్లాడినారు పాపం. భువనేశ్వర్ గారి మీద, లోకేష్ గారిని అయితే దారుణంగా మాట్లాడారు, బాలకృష్ణ అలాగే. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి పాపని ఎన్నిసార్లు చెప్పినా సరే చెప్పించుకొడతాను ఆయన అన్నా సరే మేమింతే మా బతుకులింతే మేము మాట్లాడేదని చెప్పేసి గలీస్తారని ఎన్నోసారి పర్సనల్ విషయాలు మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కర్రు కాల్చి వాత పెట్టినట్టు మెగా ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా ఒకటే చెప్పాడు మన చిరంజీవి గారు. ఏమని, మీరు ఎన్నుకునే వాళ్ళు నీతిమంతులై నిజమైనటువంటి రాజకీయం చేసే వాళ్ళలాగా ఉండాలి. ఒకళ్ళు నీతిమంతులు కాకపోయినా రాజకీయాన్ని మరి నీచంగా వాళ్ళు దిగజార్చే విధంగా ఉండకూడదు. విషయాల మీద చర్చలు నడవాలి, వాళ్ళ ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళ మీద కాదు. అసలు అటువంటి వాళ్ళకి రాజకీయాలు ఉండే అర్హత లేదన్నాడు. దీంతో అర్థమైపోయింది. అర్థమైందా రాజా? చిరంజీవి ఎవరి గురించి చెప్పాడో, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయిన వాళ్ళని ఓడించి ఇంటికి పంపండి అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఎవరైనా కానీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళి ఇదే రాజకీయం అన్నట్టు కనుక వాగుతూ ఉంటే చీటికి మాటికి వాళ్ళకి రాజకీయాలు అర్హత లేదు, వారికి పాలించే అర్హత లేదు. వారు అసలు ఈ సమాజంలో ఒక నాయకత్వ లక్షణం ఉన్నటువంటి వాళ్ళే కాదు. అటువంటి వాళ్ళని మీరు ఇంటికి పంపించేసేయండి, వాళ్ళకి ఓటు వేయొద్దని చెప్పేసి ఖరాఖండిగా చెప్పాడు. అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. అదే ఈరోజు అంతా మాట్లాడుకుంటున్నారు. అదే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.